Okay. In the previous class, what we had discussed? Auto scaling. Auto scaling. Now, this class we're going to discuss about the networking. What is that? Networking. So before going to discuss about the networking, that is VPC part, we're going to know some basics of the network. Here are basics of the networking. Before starting basics of the networking, and the topic is their VPC. What is the VPC? What is the VPC? VPC stands for Virtual Private Cloud. Virtual Private Cloud. In generally, types of cloud computing only types ఉంటాయని చెప్పాను మీకు. పబ్లిక్ క్లౌడ్ ఒకటి, ప్రైవేట్ క్లౌడ్ ఒకటి, హైబ్రిడ్ క్లౌడ్ ఒకటి. Private cloud, hybrid cloud. ఇక్కడ మనం ఏదైతే ఈ VPC గురించి చదువుకోబోతామో అది వచ్చి హైబ్రిడ్ క్లౌడ్ అండి. హైబ్రిడ్ క్లౌడ్ దీన్ని ఏమంటారు? టైప్ ఆఫ్ హైబ్రిడ్ కంప్యూటింగ్. హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్. Hybrid cloud. So VPC stands for Virtual Private Cloud. Virtual Private Cloud. Okay. So means that Okay, sir. we're going to create a own network. We're going to create ఒక నెట్వర్క్ ని మనం క్రియేట్ చేసుకొని ఆ నెట్వర్క్ లో మన రిసోర్సెస్ అన్ని డిప్లాయ్ చేస్తాం. దాన్ని VPC అంటారు. దాన్ని ఏమంటారు? VPC అంటారు. సో నెట్వర్క్ అంటే ఏంది? వాట్ ఈస్ నెట్వర్క్? ఈజ్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ 2 or more డివైజెస్. రెండు కానీ అంతకంటే ఎక్కువ డివైజెస్ కనెక్ట్ చేస్తే దాన్ని ఏమంటారు? నెట్వర్క్ అంటారు. లైక్ ఐ కనెక్టెడ్ 2 or more డివైజెస్. మేబీ కంప్యూటర్స్ ఉండొచ్చు, మొబైల్ ఫోన్స్ ఉండొచ్చు, ప్రింటర్స్ ఉండొచ్చు. 2 or more డివైస్ ఒకదానికి ఒకటి ఇంటర్ కనెక్ట్ చేస్తే దాన్ని ఏమంటారు? నెట్వర్క్ అంటారు. నెట్వర్క్ మేబీ సోషల్ నెట్వర్క్ ఉండొచ్చు, మేబీ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ ఉంటాయి. సోషల్ నెట్వర్క్ ఉండొచ్చు, లైక్ లింక్డ్ ఇన్, ఫేస్బుక్, వాట్సాప్, ఈవెన్ ఇన్స్టాగ్రామ్, సోషల్ నెట్వర్క్స్. అలాగే ఈ కంప్యూటర్లో ఉన్న డివైజెస్ అన్ని ఒకదానికి ఒకటి కనెక్ట్ చేయడాన్ని ఏమంటారు? నెట్వర్క్ అంటారు. ఏమంటారు? నెట్వర్క్ అంటారు. Network. ద కమ్యూనికేషన్ బిట్వీన్ 2 or more ఇంటర్ కనెక్టెడ్ డివైజెస్. ఇక్కడ డివైజెస్ అన్నాడు, ఇక్కడ చూస్తే ఇంటర్ కనెక్టెడ్ డివైజెస్ అన్నాడు. ద డివైజెస్ మధ్యలో కాకుండా ఇంటర్ కనెక్టెడ్ డివైజెస్ మధ్యలో జరిగే కమ్యూనికేషన్ ఏమంటావు అంటే నెట్వర్కింగ్ అంటావు. ఇంటర్ కనెక్టెడ్ డివైజెస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే రౌటరు, స్విచ్. ఇది రౌటరు, స్విచ్, బ్రిడ్జ్, ఇవన్నీ ఏంటంటే ఇంటర్ కనెక్టెడ్ డివైజెస్. ఇవన్నీ ఏంది? ఇంటర్ కనెక్టెడ్ డివైజెస్. Interconnected devices. అండర్స్టాండ్? Yes. ఇంటర్ నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ 2 or more నెట్వర్క్స్. రెండు కానీ అంతకంటే ఎక్కువ నెట్వర్క్ ఒకదాన్ని కూడా కలిపితే దాన్ని ఏమంటారంటే ఇంటర్ నెట్వర్క్ అంటారు. ఏమంటారు? ఇంటర్ నెట్వర్క్ అంటారు. ఓకేనా? ఇక్కడ మీరు Okay, చూస్తే sir. ఇంటర్ నెట్వర్క్ లో వర్క్ తీసేయండి. ఇంటర్నెట్ మనం యూజ్ చేస్తే ఇంటర్నెట్ అంటే ఏంది? కనెక్షన్ ఆఫ్ 2 or more డివైజెస్. చూడండి, ఇంటర్నెట్ లో ఇఫ్ యూ రిమూవ్ దిస్ వర్క్ ఇట్ విల్ బికమ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ హ్యావింగ్ ఏ కనెక్టెడ్ 2 or more నెట్వర్క్స్. ఇట్ మే బి 2 or more మీన్స్ మేబీ 10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, మిలియన్ ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు. ఆల్ దిస్ మల్టిపుల్ డిఫరెంట్ నెట్వర్క్స్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ అండ్ దే కమ్యూనికేట్ ఈచ్ అదర్. దిస్ ఈస్ నోన్ as ఇంటర్నెట్. ఈస్ నథింగ్ బట్ ఏ ఇంటర్నెట్ షార్ట్కట్. Okay, sir. Here, what is the basic network structure? I'll just draw a basic structure of the network. ఎలా ఉంటుంది నెట్వర్క్? సో దీంట్లో ఏ డివైజెస్ ఉంటాయి? Here, this is the router. This is what? దీన్ని ఏమంటారంటే రౌటర్ అంటారు. Router. Again, you have a switch. This is known as the switch. What is this? This is switch. Okay. Again, you have a Okay, sir. devices. You have a devices. All these devices having IP address. ఎన్నిటికి ఉంటాయి? IP address ఉంటుంది. IP address. IP address ఉంటుంది. All these devices having IP address. All these are connected to the switch.
ఈ డివైజెస్ అన్ని దేని కనెక్ట్ అయ్యాయి? స్విచ్ కనెక్ట్ అయ్యాయి. మీకు ఐడియా ఉంటుంది నెట్వర్క్ స్విచ్ అంటే. చూసారు ఎప్పుడు నెట్వర్క్ స్విచ్? ల్యాన్ వ్యాన్ అవన్నీ సార్. నెట్వర్క్ స్విచ్. This is a network switch. Okay, na? ఓకే సార్. These are the ports where we connect the Okay, sir. device like computer. Ports. Port. Huh? ఓకే సార్. ఓకే సార్. This switch contains having a 48 port. This 12, 12, 12, 48 port switch means that 48 computers can connect to the switch. Here, this is the thing. All the devices are connected to switch, and switch is connected to the router, and router is connected to the ISP. The ISP. Yes. Okay. This thing ఓకే సార్. is known as the LAN. దీన్ని ఏమంటారు? LAN అంటారు. ల్యాన్. అంటే స్విచ్ లోపల ఇంటర్నల్ గా మీ ఆఫీస్ లోపల ఒకదానికి ఒకటి కమ్యూనికేట్ అయ్యి ఉండే ఒకదానికి ఒకటి కనెక్ట్ చేసాము డివైజెస్ అన్నిటిని. దీన్ని ఏమంటారంటే LAN అంటారు. ఏమంటారు? ల్యాన్. ల్యాన్. LAN లో ఏం జరుగుతుందంటే ఇక్కడ అన్ని ఇంటర్నల్ గా ఒకదానికి ఒకటి సర్వర్స్ డివైజెస్ అన్ని కనెక్ట్ అయ్యాయి. ఇంటర్నల్ కమ్యూనికేషన్ పాసిబుల్ అవుతుంది. ఫైల్ షేరింగ్ చేసుకోవచ్చు, ప్రింటర్ షేరింగ్ చేసుకోవచ్చు, డేటా షేరింగ్ అన్ని చోట్ల చేసుకోవచ్చు. కానీ నాకు ఇక్కడున్న డివైజెస్లో అవుట్ సైడ్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ విత్ గూగుల్. స్విచ్ వాంట్ కమ్యూనికేట్ విత్ డిఫరెంట్ నెట్వర్క్. స్విచ్ ఓన్లీ కమ్యూనికేట్ విత్ ఇన్ ద నెట్. స్విచ్ కమ్యూనికేట్ within the network. Some devices are there, Within 1, the 2, network. 3, 4 devices are there. All these devices communicate within the office, within the building, within the campus. They will communicate within that area. That is the switch. Switch cannot communicate outside. The request want to go outside, then it will go for the router. For the router. రౌటర్ ఏం చేస్తుంది? ఏదైతే రిక్వెస్ట్ వచ్చిందో అవుట్ సైడ్కి ఎవరు పంపిస్తుంది? రౌటర్ పంపిస్తుంది. రౌటర్ని ఏమంటారంటే వ్యాన్ డివైస్ అంటారు. ఏమంటారు? వ్యాన్ డివైస్. ఏమంటారు? వ్యాన్. స్విచ్ ఏమంటారు? ల్యాన్ డివైస్ అంటారు. ఏమంటారు? ల్యాన్. ల్యాన్. ఇప్పుడు మన AWS డేటా సెంటర్లో ఉన్న సర్వర్స్ అన్ని కూడా ఇక్కడ లోకల్గా ల్యాన్లో కనెక్ట్ అయి ఉండే. అర్థమైనా? ఇలా కనెక్ట్ అయి ఉండే. AWS డేటా సెంటర్లో ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. మనం అవుట్ సైడ్లో నేను ఇక్కడ కూర్చున్నాను. సమ్వేర్ ఎల్స్ ఇక్కడ ల్యాప్టాప్ ఉంది నా దగ్గర. ఈ ల్యాప్టాప్ నుంచి నేను యాక్సెస్ చేయాలనుకున్నాను. త్రూ రౌటర్ ద్వారా అంటే ఈ డేటా సెంటర్లో ఉన్న ఇవన్నీ దేని కనెక్ట్ అయినాయి? స్విచ్ని డేటా సెంటర్లో రౌటర్ కనెక్ట్ అయింది. ఈ రౌటర్కి ఏముంటుందంటే పబ్లిక్ ఐపీ ఉంటుంది. ఏముంటుంది? పబ్లిక్ ఐపీ. ఈ పబ్లిక్ ఐపీ ద్వారా నా ల్యాప్టాప్ నుంచి పోర్టల్ ద్వారా కన్సోల్ ద్వారా ఏదో ఒక సర్వర్ నేను EC2ని కనెక్ట్ చేస్తున్నాను. అంటే ఏం చేస్తుంది? అవుట్ సైడ్ కనెక్టివిటీని ఎవరు ప్రొవైడ్ చేస్తుంది? రౌటర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎవరు ప్రొవైడ్ చేస్తుంది? రౌటర్. రౌటర్ మేక్స్ యూ టు కమ్యూనికేట్ అవుట్ సైడ్ ద నెట్వర్క్. ఈ రౌటర్లు, స్విచ్లు, IP అడ్రస్లు ఇవన్నీ మీరేం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ AWS వాడి డేటా సెంటర్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాడు పెట్టేశాడు. ఎవడు పెట్టాడు? AWSలో. ఓకేనా? మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దేర్ ఆ స్విచ్, రౌటర్స్, ఫైర్ వాల్స్ ఇవన్నీ డివైజెస్ సర్వర్స్ అన్ని ఆల్రెడీ సెటప్ వాడు చేసి పెట్టేశాడు. ఎవడు? AWS వాడు. మనం జస్ట్ మీకు అర్థం చేసుకోవడానికి ఇలా ఉంటుంది నెట్వర్క్ అంటున్నాం. రౌటర్ నెట్వర్క్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి? రౌటర్ ఉంటుంది, స్విచ్ ఉంటుంది, డివైజెస్ ఉంటాయి. డివైజెస్ కంప్యూటర్ కానీ, ప్రింటర్ కానీ, మొబైల్ కానీ ఏదైనా ఉండొచ్చు. అలాగే ఒకవేళ సెక్యూరిటీ కూడా కావాలనుకుంటే ఎక్స్ట్రాగా ఇంకో డివైస్ ఉంటుంది. దాని పేరు ఏంటంటే ఫైర్ వాల్. ఏంది? ఫైర్ వాల్. సో ఇవి వాట్ ఈస్ దిస్ థింగ్ దేర్? వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ నెట్వర్క్? ఇంటర్నెట్ ISPతో కనెక్ట్ అయి ఉంటుంది రౌటర్. ISP యొక్క రౌటర్ ఉంటుంది. ఇంకేముంటుంది? ఫైర్ వాల్ ఉంటుంది. ఉంటుంది ఫైర్ వాల్ ఉంటుంది, స్విచ్ ఉంటుంది, రౌటర్ ఉంటుంది. ఫైర్ వాల్ ఏం చేస్తుంది? ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఇన్బౌండ్ అంటే ఏంటి? లోపల నుంచి వచ్చిన ట్రాఫిక్ని, అంటే మన ఆఫీస్లో నుంచి వచ్చిన ట్రాఫిక్ని, అవుట్ సైడ్ వచ్చిన ట్రాఫిక్ని ఫిల్టర్ చేసి ఏం పంపించాలో పంపిస్తుంది, మిగిలినవన్నీ బ్లాక్ చేస్తుంది. ఈ కాంపోనెంట్స్ అన్ని నెట్వర్క్లో ఉంటాయి. ఏ కాంపోనెంట్స్ ఉంటాయి? రౌటర్ ఒకటి, స్విచ్ ఒకటి, ఫైర్ వాల్ ఒకటి, ఈ డివైజెస్, IP అడ్రస్ అన్ని ఉంటాయి.
ఓకేనా? ఓకే సార్. సో రౌటర్ని ఏమంటారంటే వ్యాన్ డివైస్ అంటారు. ఏమంటారు? వ్యాన్ డివైస్ అంటారు. వ్యాన్ డివైస్. స్విచ్ ని ఏమంటారంటే ల్యాన్ డివైస్ అంటారు. స్విచ్ కెన్ కమ్యూనికేట్ విత్ ఇన్ ద ఆఫీస్. విత్ ఇన్ ద ఆఫీస్ మాత్రమే కమ్యూనికేట్ చేస్తుంది. అవుట్ సైడ్ నుంచి రిక్వెస్ట్ ఎలా అంటే రౌటర్ నీకు ఆ రిక్వెస్ట్ ని ప్రొవైడ్ చేస్తుంది. అవుట్ సైడ్ ఎవరు పంపిస్తారు? రౌటర్ ప్రొవైడ్ చేస్తుంది. రౌటర్ ఏం చెప్తుందంటే అక్కడికి రౌటర్ దగ్గరికి వెళ్తే రౌటర్ నీకు ఆ అవుట్ సైడ్ రిక్వెస్ట్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. రౌటర్ ఇస్ అ వ్యాన్ డివైస్. ఇది వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్ డివైస్. అండర్స్టాండ్? ఓకే సార్. Here, this is the LAN. LAN stands for local area network, which is to connect within the closed geographical area building itself. LAN means switch and hub. So hub అంటే అవుట్డేటెడ్ అయిపోయింది, అవసరం లేదు దానికి. ఈ LAN అంటే స్విచ్ అని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ విత్ ఇన్ ద సిటీ. మ్యాన్ అంటే ఓకే. నెక్స్ట్ WAN అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ స్టేట్స్. లైక్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ దిస్ డిఫరెంట్ నెట్వర్క్, ఐ విల్ యూజ్ WAN. I will use WAN stand for wide area network. Okay, this is the LAN inside the building. This is the man having a inside the city, and this is the WAN have a in like different countries. When Hyderabad having an office, in Ireland, Dublin having an office, they all communicate with the help of the router. ఇక్కడ ఒక నెట్వర్క్ ఉంది, ఇక్కడ ఒక నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్ దీని స్విచ్ కింద కనెక్ట్ అయ్యింది ఉంది, ఇక్కడ స్విచ్ కింద కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ నెట్వర్క్ రెండు డిఫరెంట్ నెట్వర్క్. ఈ రెండు డిఫరెంట్ నెట్వర్క్లు కమ్యూనికేట్ చేయాలంటే ఏం కావాలంటే రౌటర్ కావాలి. దాన్ని ఏమంటారు? వ్యాన్ అంటారు. ఇంటర్నెట్ ఏమంటారు? వ్యాన్ అంటారు. వ్యాన్, WAN వ్యాన్. వ్యాన్ అనే రౌటర్ కానీ ఇంటర్నెట్ కానీ వ్యాన్ కానీ అన్ని ఒకటే. రౌటర్ ఈజ్ అ వ్యాన్ డివైస్. రౌటర్ ప్రొవైడ్ ద వ్యాన్ కనెక్టివిటీ. స్విచ్ ప్రొవైడ్ ద ల్యాన్ కనెక్టివిటీ. స్విచ్ ఏం చేస్తుంది? ల్యాన్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేస్తుంది. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది నెట్వర్క్ ఏంటంటే వీ హ్యావ్ ఇంటర్ఫేస్ కార్డ్. ప్రతి డివైస్ కి ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఉంటుంది. అది నెట్వర్క్ తో కమ్యూనికేట్ చేయడానికి చిప్ అనమాట. నథింగ్ బట్ హార్డ్వేర్ డివైస్. మీ మొబైల్లో కానీ, మీ కంప్యూటర్లో కానీ, మీ ల్యాప్టాప్లో కానీ ఒక హార్డ్వేర్ డివైస్ ఉంటుంది. హార్డ్వేర్ డివైస్ ఏం చేస్తుంది? నెట్వర్క్ తో కమ్యూనికేట్ చేస్తుంది. ఈవెన్ మొబైల్లో కూడా వైఫైకి సంబంధించిన చిప్ ఉంటుంది. వైఫై చిప్ ఏం చేస్తుంది? ఆ వైఫై దానితో కనెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? ఓకే సార్. ప్రతి డివైస్ కి ఏముంటుంది? ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఉంటుంది. ఏముంటుంది? నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఆ కంప్యూటర్ నెట్వర్క్ కనెక్ట్ చేయడానికి ఉపయోగించే హార్డ్వేర్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మీడియా. ఈ డివైజెస్ ఒకదానికి ఒకటి కమ్యూనికేట్ చేయడానికి వైర్ కానీ వైర్లెస్ కానీ కనెక్షన్ ఉంటుంది. ఏముంటుంది? వైర్ కానీ వైర్లెస్ కనెక్షన్ ఉంటుంది. త్రూ వైర్ ద్వారా కనెక్ట్ అవుతాయి, త్రూ వైర్లెస్ ద్వారా కనెక్ట్ అవుతాయి. అండర్స్టూడ్? నెక్స్ట్ థింగ్ ఈజ్ దేర్ టు కమ్యూనికేట్ దిస్ ఆల్ డివైజెస్ విత్ ఈ డివైజెస్ అన్ని ఒకదానికి ఒకటి కమ్యూనికేట్ చేయడానికి మనకి ఇంటర్నెట్వర్కింగ్ డివైజెస్ కావాలి. అవి ఏంటంటే స్విచ్, బ్రిడ్జ్, హబ్, రౌటర్. ఓకే. నెక్స్ట్ థింగ్ ఇస్ ద ప్రోటోకాల్స్. వాట్ డస్ మీన్ ప్రోటోకాల్స్? ప్రోటోకాల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కమ్యూనికేషన్ లాంగ్వేజ్. హౌ ద డివైజెస్ విల్ కమ్యూనికేట్. కంప్యూటర్స్ లేదా డివైజెస్ ఒకదానికి ఒకటి ఎలా మాట్లాడుకుంటాయి? హ్యూమన్స్ ఆల్సో కమ్యూనికేట్ విత్ సమ్ లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, సమ్ తమిళ్, some language, some interaction language. And also computers are devices. They will communicate with each other with the help of the protocols. Protocols is nothing but rules and convention, rules and regulations and protocol. ఇప్పుడు I want to communicate with, I want to access the internet, I want to access a website, then I will type http://www.google.com. That is a protocol which can open the website of the Google. Okay, sir. So each and every computer need IP address. ప్రతి డివైస్ కి ఏం కావాలి? IP అడ్రస్ కావాలి. అది ఏమి ఉండాలి? యూనిక్ గా ఉండాలి. ఒక నెట్వర్క్ ని మనం ఏర్పరచాలంటే కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ కావాలి. ఏంటంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు, మీడియా, నెట్వర్కింగ్ డివైస్, ప్రోటోకాల్స్, లాజికల్ IP అడ్రస్ కావాలి. ఓకే. ఈ IP అడ్రస్ లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి స్టాటిక్ IP అడ్రస్, ఇంకొకటి డైనమిక్ IP అడ్రస్. ఒకటైంది స్టాటిక్ IP అడ్రస్, ఇంకోటి డైనమిక్ IP అడ్రస్. స్టాటిక్ IP అడ్రస్ అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మాన్యువల్ గా కాన్ఫిగర్ చేస్తాడు. అంటే ఆ IP అడ్రస్ ని మనమే ఇచ్చుకుంటాం కంప్యూటర్ కి. ఎవరు ఇచ్చుకుంటారు? We self. We are going to assign the IP address for your device కి మీరే IP అడ్రస్ ఇస్తే దాన్ని స్టాటిక్ IP అంటారు. అది చేంజ్ అవ్వదు. వెరాజ్ డైనమిక్ IP అడ్రస్ అంటే మీకు
ఒక డివైస్ రౌటర్ ఇస్తుంది. ఏమొస్తుంది? రౌటర్ ఇస్తుంది. అంటే మీరు ఎప్పుడైతే వైఫై మీ మొబైల్ ఫోన్ వైఫై ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో ఆటోమేటిక్గా మీకు ఇంటర్నెట్ వస్తుంది. ఇంటర్నెట్ వస్తుందంటే వాట్ డస్ మీన్ దట్ యువర్ ఫోన్ ఆల్సో హ్యావింగ్ అన్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ వస్తేనే కదా మీకు ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి మీకు ఇంటర్నెట్ మీరు బ్రౌజ్ చేయగలుగుతారు. కరెక్టేనా? ఐపీ అడ్రస్ అవును సార్. మీరేమైనా అసైన్ చేస్తారా? యు ఆర్ నాట్ అసైనింగ్ ఎనీ ఐపీ అడ్రస్. మీరు కదా డేటా ఆన్ చేసినా వైఫై కనెక్ట్ చేసినా ఆటోమేటిక్ ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. మరి ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, ఐపీ అడ్రస్ మీరేమైనా ఇస్తారా? యు ఆర్ నాట్ గివింగ్ ఎన్ ఐపీ అడ్రస్ టు యువర్ మెషిన్. సిస్టమ్ ఇట్ సెల్ఫ్ గివింగ్ ద ఐపీ అడ్రస్ టు యువర్ మెషిన్. మీన్ దట్ వైఫై ఏదైతే రౌటర్ కనెక్ట్ అయ్యారో మీరు ఆ వైఫై రౌటరే మీ మొబైల్కి ఐపీ అడ్రస్ ఇచ్చేస్తుంది. దాన్ని ఏమంటారు అంటే డైనమిక్ ఐపీ అడ్రస్ అంటారు. ఏమంటారు? డైనమిక్ ఐపీ అడ్రస్. డైనమిక్ ఐపీ అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటుంది. దానికి లీజ్ పీరియడ్ ఉంటుంది. లైక్ 8 hours అని, 1 day అని, 8 days అని అలా ఉంటుంది అనమాట. ఏదైతే లీజ్ పీరియడ్ ఉందో ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. మీరు ఇప్పుడు కనెక్ట్ చేశారు వైఫై రౌటర్కి, డైనమిక్ ఐపీ అడ్రస్ కనెక్ట్ అయింది, మీరు వెళ్ళిపోయారు. ఈ ఐపీ అడ్రస్ ఇంకెవరైనా వైఫై కనెక్ట్ అది ఐపీ అడ్రస్ అతనికి వచ్చేస్తుంది. ఫిక్స్డ్గా ఉండదు దీంట్లో డైనమిక్లో. ఓకే ఓకేనా? సార్. ఓకే సార్. సో దిర్ ఇస్ డైనమిక్ ఐపీ అడ్రస్ ఇస్ జనరల్లీ అసైన్డ్ విత్ రౌటర్. రౌటర్ అసైన్ చేస్తుంది మీకు. అనదర్ వన్ ఓకే ఇస్ సార్. స్టాటిక్ ఐపీ అడ్రస్ అసైన్డ్ బై ద మాన్యువల్ బై ద సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కాన్ఫిగర్ చేస్తాడు. ఎవరు చేస్తాడు? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కాన్ఫిగర్ చేస్తాడు. లేదా మీరే తీసుకుంటారు ఐపీ అడ్రస్ని. ఓకే, హౌ విల్ యూ నో ద ఐపీ అడ్రస్? In general, in Windows computer, go to run, type cmd. ఐపీ కాన్ఫిగ్. Yes, IP config. When I type IP config, in my computer it shows the different types. This one. Observe here. This is the IPv6 address, and this is IPv4 address, and this one is the subnet mask. What does it mean default gateway? ఏంటి సార్? Here, I shown you the default gateway. డిఫాల్ట్ గేట్వే Is nothing but a router's IP address. Understand? ఓ ఓకే సార్. ఓకే. What does mean default gateway? Default gateway is a router address. Router IP address అది. ఓకే సార్. ఓకే సార్. ప్రతి ఒక్కరికి కామన్ గా ఉంటుంది. డిఫాల్ట్ గేట్వే అంటే ఏంది? గేట్ అంటే ఏంది జనరల్ గా? ఇప్పుడు మీ కాలేజీలో ఉండరు, మీ కాలేజీలో అందరూ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్ ఇవి ఉన్నాయి. అందరూ కూడా బయటికి వెళ్ళాలంటే ఒక కామన్ గేట్ ద్వారా వెళ్తారు, మెయిన్ గేట్ ద్వారా. దాన్నే గేట్ అంటారు. అదే రౌటర్ ఐపీ అడ్రస్. డిఫాల్ట్ గేట్వే మీన్స్ వాట్? రౌటర్స్ ఐపీ అడ్రస్. దిస్ ఈజ్ యువర్ మెషిన్ ఐపీ అడ్రస్. This is your machine IP address. This one is the router's IP address. రౌటర్స్ ఐపీ అడ్రస్. రౌటర్ యొక్క ఐపీ అడ్రస్ అది. ఓకేనా? ఓకే అది సార్. కామన్ గా ఉంటుంది. ఏముంటుంది? కామన్ గా ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది సార్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మీకు అర్థమైతే ఈజీగా మీకు VPCలు మీరు ఓన్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇలా మనకి నెట్వర్కింగ్ డివైజెస్ లో డిఫరెంట్ టైప్స్ అని చెప్పాను. హబ్ అంటే చూడండి, హబ్ స్విచ్ ఉంటుంది. హబ్ ఎలా పనిచేస్తుంది అంటే హబ్ కానీ స్విచ్ కానీ చేసే పని ఒకటే. అన్ని డివైజెస్, అన్ని కంప్యూటర్స్ ఈ సెంట్రల్ పాయింట్ హబ్తో కనెక్ట్ అవుతాయి. హబ్ ఏం చేస్తుందంటే హబ్లో ఇక్కడ నేను సోర్స్ డెస్టినేషన్ ఏదో దానికి తెలియదు అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఒకవేళ ఈ కంప్యూటర్ నుంచి ఈ కంప్యూటర్ డేటా పంపించాలనుకుంటే అన్నిటికీ బ్రాడ్కాస్ట్ చేస్తుంది. దానికి ఇది డెస్టినేషన్ తెలియదు, ఇది డెస్టినేషన్ తెలియదు ఎవరికి, హబ్కి. కానీ హబ్ డెస్టినేషన్ తెలియదు, జస్ట్ ప్యాకెట్ని అన్నిటికి పంపిస్తుంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిసీవ్ చేసుకుని మీరు డిస్కార్డ్ చేస్తారు. దీంట్లో హబ్లో హబ్ డు బ్రాడ్కాస్ట్ ఎవ్రీ టైం. కానీ అప్పుడు డేటా అందరికీ వెళ్తుంది కదా సార్? అందరికి వెళ్తుంది హబ్లో. అంటే ఐ వాంట్ టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్ 1 టు స్పెసిఫిక్ కంప్యూటర్ 4, బట్ ఇట్ డజంట్ సెండ్ ఫర్ ద కంప్యూటర్ 4. స్పెసిఫిక్ కంప్యూటర్ పంపించదు, అందరికి పంపిస్తుంది. రైట్ నా హబ్ గురించి అసలు చదువుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అది అవుట్డేటెడ్ డివైస్, ఓల్డ్ డివైస్. ఎవరు కూడా దాని గురించి చదివేది కూడా లేదు, ఎవడు యూజ్ చేయని కూడా యూజ్ చేయడు దాన్ని. కానీ అదే నెట్వర్కింగ్ లో హబ్ అంటే ఏందో మనకు తెలియాలి కాబట్టి నేను ఎంచుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే స్విచ్ అంటే ఏంటంటే ఇంటెలిజెంట్ డివైస్. ఇదే ఇంటెలిజెంట్. మ్యాక్ అంటే ఏంది? వీడియో యాక్సెస్ కంట్రోల్. అంటే ప్రతి కంప్యూటర్కి ఆల్వేస్ డివైస్కి, ప్రతి డివైస్కి ఒక హార్డ్వేర్ అడ్రస్ ఉంటుంది. లైక్ మీ మొబైల్ ఫోన్కి IME ఎలాగో, IME అనేది
ఆ మ్యానుఫ్యాక్చర్ వాడు ఇస్తాడు మీకు సిమ్ అవును సార్. ఫోన్ నెంబర్ అనేది టెంపరీ అండి అది మీరు తీసి పడేస్తే ఇంకో ఫోన్ నెంబర్ వస్తుంది, ఇంకో ఫోన్ నెంబర్ వస్తుంది, సేమ్ నెంబర్ ఏమి ఉండదు మీకు ఫోన్ నెంబర్. కానీ ఐఎంఈ అవును నెంబర్ సార్. మాత్రం ఫిక్స్డ్గా ఉంటుంది. అవును సార్. ఓకేనా? ఓకే సార్. అలాగే మీ డివైస్కి ఏదైతే హార్డ్వేర్ ఉందో మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఒక హార్డ్వేర్ డివైస్ ఉంటుంది మీ డివైస్ లోపల. హార్డ్వేర్ డివైస్ ఏం చేస్తుందంటే నెట్వర్క్ని కనెక్ట్ చేస్తుంది. మరి నెట్వర్క్ కనెక్ట్ చేయాలంటే ఒక హార్డ్వేర్ డివైస్ ఉండాలి కదా, ఆ హార్డ్వేర్ డివైస్ ఉంటుంది. ఆ హార్డ్వేర్ డివైస్ యొక్క అడ్రస్సే మ్యాక్ అడ్రస్, మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్. ఓకే సార్. అందువల్ల ప్రతి డివైస్ అర్థమైంది సార్. ఒకవేళ వైఫై అయినా వైర్ అయినా వైర్తో కనెక్ట్ అయినా మ్యాక్ అడ్రస్ ఉంటుంది, వైర్ యొక్క మ్యాక్ అడ్రస్ ఉంటుంది. వైర్ హార్డ్వేర్ డివైస్ ఉంటుంది లోపల మీ ల్యాప్టాప్ లోపల. అలాగే వైర్లెస్ సంబంధించిన డివైస్ కూడా ఉంటుంది. ఆ వైర్లెస్ కానీ వైర్ కానీ ఏదైతే హార్డ్వేర్ డివైస్ ఉందో దాని అడ్రస్ ఏమంటారు అంటే మ్యాక్ అడ్రస్ అంటారు. మ్యాక్ అడ్రస్ వేరు, ఐపీ అడ్రస్ వేరు. ఐపీ అడ్రస్ అనేది లాజికల్ అడ్రస్ అది. ఓకే సార్. అది ఫిజికల్ గా ప్రెసెంట్ అయ్యి ఉండదు. ఇది దిస్ ఇస్ ఫిజికల్ గా ప్రెసెంట్ ఫిజికల్లీ. అయి ఉంటుంది. ఏముంటుంది? ఫిజికల్ గా ప్రెసెంట్ అయి ఉంటుంది. అది బైండ్ అయి ఉంటుంది, హార్డ్వేర్ డివైస్ మీకు బైండ్ అయి ఉంటుంది. దాన్ని మ్యాక్ అడ్రస్ అంటారు. అది చేంజ్ అవ్వదు. ఓకే. ఓకే సార్. స్విచ్ ఏం చేస్తుందంటే స్విచ్ కూడా సేమ్ ఇలాగనే పనిచేస్తుంది, మ్యాక్ లాగా హబ్ లాగా అన్ని డివైజెస్ కనెక్ట్ అవుతాయి స్విచ్ కి. కానీ ఎప్పుడైతే కానీ స్విచ్ కి మ్యాక్ డివైజెస్ యూస్ చేసుకొని అది ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తుంది అంతే ఎస్ సార్. ఫస్ట్ ఏం చేస్తాను స్విచ్ ఓకే. బ్రాడ్కాస్ట్ చేస్తుంది, చేసి అన్ని మ్యాక్ అడ్రసెస్ ని దీని స్విచ్ లోపల స్టోర్ చేస్తుంది. ప్రతి ఈ డివైస్ ఉంది, ఈ కంప్యూటర్ మ్యాక్ అడ్రస్, ఈ కంప్యూటర్ మ్యాక్ అడ్రస్, ఈ మొబైల్ ఫోన్ మ్యాక్ అడ్రస్. మ్యాక్ అడ్రస్ అన్నింటినీ రిజిస్టర్ టేబుల్లో మెమరీలో పెట్టుకుంటుంది, బఫర్లో పెట్టుకుంటుంది స్విచ్ లోపల. పెట్టుకున్న తర్వాత స్విచ్ డైరెక్ట్గా ఇప్పుడు నాకు ఆల్రెడీ మ్యాక్ అడ్రసెస్ అన్ని దీనిలో రికార్డ్ చేసుకుంది కదా, కంప్యూటర్ 1 నుంచి కంప్యూటర్ 8 పంపించాను డైరెక్ట్ పంపించేస్తుంది. ఓకే సార్. ఎందుకంటే దాని ఓకే సార్. రిజిస్ట్రీ ఉంది, లాగ్ ఉంది, ఎక్కడికి వెళ్ళాలో లాగ్ ఉంది. బై యూజింగ్ ద మ్యాక్ అడ్రస్ ఇట్ విల్ సెండ్ టు ద పర్టికులర్ స్పెసిఫిక్ కంప్యూటర్, దట్ ఈస్ ద స్విచ్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ రౌటర్ తీసుకుంటే వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద రౌటర్? రౌటర్ ఈజ్ ఇంటర్ నెట్వర్కింగ్ డివైస్. ఇంటర్ నెట్వర్కింగ్ డివైస్ అంటే ఏంది? ఒక డిఫరెంట్ నెట్వర్క్, ఒక దగ్గర ఇక్కడ ఒక నెట్వర్క్ ఉంది, ఇంకో దగ్గర ఇంకో నెట్వర్క్ ఉంది. రెండు నెట్వర్క్ మధ్యలో కమ్యూనికేట్ చేయడానికి మనకి ఏం చేయాలి? రౌటర్ కావాలి. ఏం కావాలి? రౌటర్ కావాలి. రౌటర్ మేక్స్ రౌటర్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 different networks and also find the best path and the shortest path. Best path and the shortest path. Understood? ఓకే సార్. That is the network layer components. What are the components are there in network? We have a switch, we have IP address, we have a router, and we have firewall and this thing. ఇవి కాంపోనెంట్స్ ఉంటాయి. ప్రతి నెట్వర్క్ లో కూడా ఎక్కడ చూసినా ఇవే కాంపోనెంట్స్ ఉంటాయి. ఈవెన్ మీ ఇంట్లో కూడా ఇవే కాంపోనెంట్స్ ఉంటాయి. ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటే మీరు మీ దాంట్లో ఫైర్వాల్ ఉండకపోవచ్చు. ఓకే సార్. ఎందుకంటే మీరు హోమ్ నెట్వర్క్ కావాలి, ఫైర్వాల్తో అవసరం ఏంది కదా. ఓకే సార్. కార్పొరేట్ కానీ ఎంటర్ప్రైజ్ నెట్వర్క్ అంటే మ్యాండేటరీ ఏముంటుంది? ఫైర్వాల్ ఫైర్వాల్ ఉంటుంది, మ్యాండేటరీ అది. ఈవెన్ చోట స్మాల్ ఒక హోటల్ అయితే ఒక 2 star 3 star హోటల్ కూడా ఫైర్వాల్ ఉంటుంది. ఓకే, అటాక్స్ నుంచి అటాక్ చేయడం, ప్రొటెక్ట్ చేయడానికి. దీస్ ఆర్ ద కాంపోనెంట్స్: ఫైర్వాల్, రౌటర్, స్విచ్, స్విచ్ LAN, రౌటర్ WAN, ఫైర్వాల్ సెక్యూరిటీ. ఓకేనా? ఓకే సార్. దెన్ ఓకే సార్. హియర్ దేర్ ఆర్ 2 types ఆఫ్ IP address ఉంటాయండి. IP అడ్రస్ అనేది లాజికల్ అడ్రస్. ఇది లాజికల్ అడ్రస్. ఈ లేయర్ 3లో పనిచేస్తుంది, నెట్వర్క్ లేయర్లో. దీంట్లో 2 వర్షన్స్ ఉంటాయి, IPv4 అనేది, IPv6 అనేది. IPv4 అనేది 32-bit అడ్రస్, IPv6 అనేది 128-bit అడ్రస్. అంటే 128-bit అడ్రస్. Present we are using IPv4. Present we are using IPv4. The future already implemented. The future IP address is the v6. V4 is a 32-bit address. So how many bits are there in IPv4? 32-bit address. 32 Whereas bit. V6, we have a 128-bit address. In generally, when IPv4 means 32-bit address means the maximum capacity of IP addresses you can accommodate, it is 2 power 32. 2 to the power of 32 అనమాట. ఎన్ని IP address మనం అకామిడేట్ చేయొచ్చు అంటే IPv4లో 2 power 32. That is 2 power 32 is equivalent to 4 billion, means 400 crores of IP address we can accommodate for the IPv4.
Okay, sir. But thing is there, each and every device IoT. Your TV is IoT. Your mobile phone is IoT. Your fridge is IoT. Biometric device IoT. Lift is IoT. All these days IoTs. Then this IPv4 cannot cope up the future demand. So these are already utilized, consumed. Then go for the Okay, V6. sir. Okay, sir. V6 is 2 power 128, 2 to the power of 128. That is equivalent to 10 power 34. The 10 power 34 is a very big number. Even you can't read that number also. Mean the 10 pakam open also null. Understood? Okay, sir. The future IP address is V6. Right now using V4. Here Okay, sir. in V4, all bits are in IPv4. What is the length of IPv4? 32-bit address. These 32 bits are divided into 4 octets. What? 4 octets. Any Okay. octet divide చేస్తారు 4 octet. 4 Each octet octets. contains the 8 bits. Each octet contains the 8 bits. This is the first 8 octet. bits. It is a binary number తెలుసు కదా మీకు బైనరీలో కన్వర్షన్ తెలుసు కదా ఇది బైనరీ ఇచ్చాడు ఇది Yes. డెసిమల్ మార్చాడు చూడండి బైనరీలో మార్చుకుంటే 2 4 0 2 4 1 2 4 2 2 ఇలా వేసుకుంటూ వెళ్తే దీని వాల్యూ 85 అవుతుంది దీని వాల్యూ 5 అవుతుంది ఇది 2 4 0 5. 2 4 1 2 4 2 2 4 2 ప్లస్ 2 4 0 వచ్చి 5 అవుతుంది ఇది బైనరీలు ఇచ్చాడు వాడు దీన్ని డెసిమల్ మార్చుకున్నాడు ఈ ఐపీ అడ్రస్ అనేది 4 ఆక్టెట్లో వాడు డిఫైన్ చేశాడు చూడండి 85 అనేది ఫస్ట్ ఆక్టెట్ 5 అనేది సెకండ్ ఆక్టెట్ 191 అనేది థర్డ్ ఆక్టెట్ 1 అనేది ఫోర్త్ ఆక్టెట్ అండర్స్టూడ్ Okay, sir. నెక్స్ట్ the range of IPv4 it starts with 0 because it contains every octet contains how many bits 8 bits every octet ఎన్ని ఉంటాయి 8 bits ఉంటాయి 8 8 8 8 32 first octet contains 8 bits second octet contains 8 bits third octet contains 8 bit and fourth octet contains 8 bit so these 8 bits will have a 256 combination that is 2 per 8 256 combination so IP address V4 range total range it start from ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 0.0.0 నుంచి స్టార్ట్ అయ్యి 0.0.0 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎండ్ అవుతుంది 255.250 ఇది ఎంటైర్ IPv4 రేంజ్ అనమాట మనం ఏ ఐపీ అడ్రస్ కానీ ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్ రేంజ్లోనే ఇచ్చుకోవాలి ఎక్కడ 0 నుంచి 255 మధ్యలో దిస్ ద రేంజ్ ఆఫ్ IPv4 దిస్ ద రేంజ్ ఆఫ్ IPv4 అండర్స్టాండ్ Okay, sir. So next, IP addresses are divided into 5 types. That is a class A, class B, class C, class D, and classes. Class A and B are used in the LAN and WAN. Suppose I want to, LAN means local area network, intranet. WAN means internet. There is a difference between intranet and internet. So these LAN and WAN are used in ABC. In general, we use A, B, and C. We don't use D and E. D and E are used for other purposes like research and development. Also do multicasting. Routers, they will communicate itself. Routers ఒకదానికొకటి మాట్లాడుకుంటే మల్టీకాస్ట్ IP అడ్రస్తో మాట్లాడుకుంటే అవి క్లాస్ డి క్లాస్ సి క్లాస్ డి క్లాస్ సి మనం ఇంటర్నెట్లో కానీ ల్యాన్లో కానీ యూజ్ చేయము యూజ్ ఓన్లీ ఏ బి అండ్ సి యూజ్ చేస్తాం ఏ అండ్ బి అండ్ సిని యూజ్ చేస్తాం అర్థమైందా Okay, sir. హౌ మెనీ టైప్స్ ఆఫ్ IP అడ్రస్ ఉంటాయి క్లాసెస్ ఉంటాయి 5 క్లాసెస్ ఉంటాయి ఏ బిసి డి ఉంటాయి 5 classes. ఏబిసి మాత్రమే మనం యూజ్ చేస్తాం డి యూజ్ చేయం ఓకే హియర్ వాట్ ఈస్ ద ప్రియారిటీ బిట్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఐపీ అడ్రస్ హౌ యూ క్లాసిఫైడ్ అంటే ఎలా డివైడ్ చేస్తారు క్లాస్ ఏలో ఏ ఐపీ అడ్రస్ వస్తే క్లాస్ బిలో ఏ ఐపీ అడ్రస్ వస్తే క్లాస్ సిలో ఏ ఐపీ అడ్రస్ వస్తే క్లాస్ డిలో ఏ ఐపీ అడ్రస్ వస్తే క్లాస్ ఈలో ఏ ఐపీ అడ్రస్ ఉంటే కనుక్కోవడానికి మనం ఏం చేస్తామంటే క్లాస్ ఏ తీసుకుంటే ఎవ్రీ ఆక్టెట్ చూడండి ఇక్కడ స్టార్ట్ విత్ 0 క్లాస్ ఏ ఎవ్రీ ఆక్టెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 0 నుంచి స్టార్ట్ అవుతుంది మనం ఐపీ అడ్రస్ క్లాసిఫికేషన్ కోసం ఫస్ట్ ఆక్టెట్ మాత్రమే తీసుకోవాలి అంటే 0 to 255 ఫస్ట్ ఆక్టెట్లో ఏముంటుందో అది ఐపీ అడ్రస్ క్లాసిఫికేషన్ కోసం యూజ్ చేస్తాం ఈ ఫస్ట్ ఆక్టెట్లో ఎవ్రీ ఆక్టెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 0 నుంచి స్టార్ట్ అవుతుంది 0 చూడండి దీన్ని ఏమంటారంటే ఎంఎస్పి బిట్ అంటారు ఈ లెఫ్ట్ మోస్ట్ బిట్ని ఏమంటారు ఎంఎస్పి అంటారు ఈ రైట్ మోస్ట్ బిట్ని ఏమంటారు అంటే ఎల్ఎస్బి అంటారు ఏమంటారు రైట్ ఎల్ఎస్బి ఎంఎస్బి అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఎల్ఎస్బి అంటే లియస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఇక్కడ చూస్తే 0 0 0 0 0 0 ఎంఎస్బి బిట్ 127 వరకు ఎంఎస్ బిట్ సేమ్ ఉంది చూసారా Yes, sir. కాబట్టి 0 to 127 ఏమవుతుంది క్లాస్ ఏ అవుతుంది ఇక్కడ లాస్ట్లో ప్రియారిటీ బిట్ 0 చేంజ్ అవ్వలే అన్నిటికీ సేమ్ బిట్టే ఉంది చూడండి 0 సేమ్ బిట్ ఉంది
అర్థమవుతుందా? 0 to 127 ఉంది, సేమ్ బిట్ ఓకే ఉంది. సార్. అంటే ఈ ఎంఎస్సి బిట్ చేంజ్ అవ్వలేదు, 128 తర్వాత చేంజ్ అవుతుంది. ఓకే సార్. సో దీంట్లో 0 అనేది డిఫాల్ట్ రూటింగ్ యూజ్ చేస్తారు. అంటే ఈ డిఫాల్ట్ రూటింగ్ యూజ్ చేస్తారు. 0 అనేది 127 అనేది ఎక్స్క్లూడ్ చేస్తారు. 127 లోకల్ హోస్ట్ యూజ్ చేస్తారు. మీకు ఐడియా ఉంటుంది. ఏదైనా పిహెచ్పి సర్వర్ కానీ లేదంటే శామ్ అవును సార్. సర్వర్ కానీ 127లో రన్ చేస్తూ ఉంటారు లోకల్ సర్వర్లో. దానికి ఐపీ అడ్రస్ అవును సార్. 127.0.0.1 ఇస్తారు. ఐడియా ఉందా? అవును సార్. సో దాన్ని 0 నెట్వర్క్ని 127 నెట్వర్క్ ఎక్స్క్లూడ్ చేశాడు. యాక్చువల్ రేంజ్ ఆఫ్ క్లాస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 to 127. 0 to 127. ఓకేనా? 127. So 0 and ఓకే సార్. 27 is excluded. The range of class is 0 to 127. After 127 ఏమవుతుంది? 128 అవుతుంది. ఆఫ్ కోర్స్ నెంబర్ ఏమవుతుంది? 120. ఇది బైనరీలో మార్చుకుంటే 128. ఇది చూడండి, బైనరీలో మార్చుకుంటే దీని వాల్యూ ఇది వస్తుంది. ఇది చూస్తే 1 వచ్చింది. అంటే ఈ బిట్ వాల్యూ 0 నుంచి ఏమైంది? 1 చేంజ్ అయిపోయింది. ఏమైంది? 1 చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిందా లేదా? ఎక్కడి వరకు చేంజ్ అయింది? 190 వరకు సేమే ఉంది. కాబట్టి క్లాస్ బి రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? సార్. 128 నుంచి 191 వరకు. 128 నుంచి 191. 191. After 192 తీసుకుంటే again it is 191. changed. Absorb the last two bits, MS bit same. Up to 223, all MS bits are changed, not changed. All are same. Then class A range is 192 to 223. Understand? ఓకే సార్. What is the range ఓకే of సార్. class A? 0 to 127. What is the range of class B? 128 to 191. 128 to 191. 192 to 223 class C. I told you that already. The LAN and WAN use only ABC only. After ABC we don't use. చూడండి, నేను 224 ఇస్తాను. 224 అనేది నేను ఐపీ అడ్రస్ అసైన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఐపీ అడ్రస్ అసైన్ చేయడానికి ఈ కమాండ్ టైప్ చేయాలి, ncpa.cpl. ఏం కమాండ్ టైప్ చేయాలి? ncpa.cpl. ncpa.cpl. ఓకే, తర్వాత ఓకే కొట్టాలి. ఆ తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వైఫై నెట్వర్క్ ఉంది, జాగ్రత్త చూస్తే ఇక్కడ వైర్ నెట్వర్క్ ఉంది. వైర్ నెట్వర్క్ ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిపోయి ఉంది. నేను వైఫై కనెక్ట్ అయ్యాను. చూడండి, వైఫైకి కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను వైర్ కానీ వైర్లెస్ కానీ ఐపీ అడ్రస్ సెండ్ చేయాలంటే దాని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్తాను. నేను వెళ్తాను ప్రాపర్టీస్కి వెళ్తాను. దీంట్లో ఇక్కడ టీసీపీ ఐపీ వర్షన్ 4 ఉంది, వర్షన్ 6 ఉంది. ఈ టీసీపీ వర్షన్ 4 మీద డబుల్ క్లిక్ చేస్తాను. ఏం చేస్తాను? డబుల్ క్లిక్ చేస్తాను. నేను చెప్పిన ఐపీ అడ్రస్ ఆప్షన్ చూడండి, 2 రకాల ఆప్షన్ ఉన్నాయి. obtain IP address automatically ఉంది, obtain IP address automatically ఉంది. యూజ్ ద ఫాలోయింగ్ IP address అంటే నీ డివైస్ కి ఐపీ అడ్రస్ ఆటోమేటిక్ గా కావాలా లేకుంటే నువ్వే ఇచ్చుకుంటావా? ఓకే, ఒకవేళ మీరే కానీ ఐపీ అడ్రస్ సెషన్ చేస్తే ఏమంటారు? స్టాటిక్ ఐపీ అడ్రస్ అంటారు. ఏమంటారు? స్టాటిక్ ఐపీ అడ్రస్ అంటారు. స్టాటిక్ ఐపీ అడ్రస్. ఒకవేళ రౌటర్ కానీ ఐపీ అడ్రస్ సెషన్ చేస్తే దాని డైనమిక్ ఐపీ అడ్రస్, obtain IP address automatically. ఇక్కడ యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ లోకి వెళ్ళి నేను ఒక ఐపీ అడ్రస్ అసైన్ చేయడానికి ట్రై చేస్తాను. Here, what is the thing here? 224 is not valid and please and specify value It is in between between 1 to 220. అంటే మనం ఏం ఇవ్వాలి? అంటే క్లాస్ ఏబిసి ఈ లో మాత్రమే ఇవ్వాలి. ABC లో. ఓకే సార్. బియాండ్ ఏబిసి తీసుకోదు, అది ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే సార్. అంటే సార్ మరి బియాండ్ ఏబిసి ఎక్కడ వాడమా సార్? ఇక్కడ అసలు తీసుకోదండి, ల్యాన్ మ్యాన్ లో తీసుకోదండి. ఓకే, అంటే ఇన్ జనరల్ ఇంకే వేరే వాడతారు ప్లేసెస్ లో ఎక్కడ వాడతారండి? ఇప్పుడు నేను ఇప్పుడు ప్రోటోకాల్ ఇప్పుడు ఇప్పుడు ఈ డివైజెస్ ఇక్కడ డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నా డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయి. నెట్వర్క్ ని ఒకదానికొకటి కమ్యూనికేట్ చేయాలంటే రౌటర్ కావాలి. రౌటర్ ఏం చేస్తుంది? రౌటర్ ఒకదానికొకటి కనెక్ట్ అవ్వాలంటే ఈ మల్టీకాస్ట్ ఐపీ అడ్రస్ తోనే యూజ్ చేసుకుంటాయి, యూజ్ చేసుకుంటాయి. ఒక రౌటర్ ఉందండి, పక్కన ఇంకో రౌటర్ ఉంది. అవరంటే ఒకదానికొకటి నైబర్ రౌటర్స్, నైబర్షిప్ అంటే ఒకదానికొకటి మాట్లాడుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ ఎలా మాట్లాడుకుంటాయి అంటే ఈ క్లాస్ బి క్లాస్ ఐపీ అడ్రస్ అని మాట్లాడుకుంటాయి. ఓకే సార్, అంటే మ్యాన్ అంటే లైక్ సిటీ నెట్వర్క్ మెట్రోపాలిటన్ మ్యాన్ కాదు, ల్యాన్ కాదు, ల్యాన్ మ్యాన్ కాదు. ల్యాన్ మ్యాన్ అన్ని కూడా బిలో 223. ఓహో, ఓకే సార్. మీకు జనరల్ గా మీకు ఎలా ఉంటుంది? సీసీఎన్ఏ చదివితే అర్థమైపోతుంది అది ఎలా అక్కడ యూజ్ చేస్తారు అనేది. అవి ఏంటంటే రౌటర్స్ ఒకదాని కూడా కమ్యూనికేషన్ చేసుకుంటాయి. మల్టిపుల్ రౌటర్స్ 10, 20, 30 రౌటర్లు ఉన్నాయండి.
ఒక రౌటర్ ఇంకో రౌటర్తో ఓకే సార్. మాట్లాడాలనుకోండి, హలో ప్యాకెట్స్ ఓకే పంపిస్తుంది. సార్. అంటే డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఫస్ట్ హలో ప్యాకెట్ పంపిస్తాను. ఈ మల్టీ ఓకే సార్. క్లాస్ డి అయిపోయి యూజ్ చేసుకుంటారు. ఓకే సార్. ఓకేనా? దట్ ఈస్ ద ఓకే ఏబిసి. సార్. సో ఆల్రెడీ మనకి ఏం చెప్పాను నేను, నెక్స్ట్ థింగ్ ఇస్ డి అంటే డి 192 తర్వాత ఏమవుతుంది 223. ఓకేనా? ఓకే సార్. 224 నుంచి 250 255 ఎంత 250. ఓకేనా? ఈ 40. ఓకే సార్. ఓకే 42 255. ఓకే సార్. ఓకేనా? సో 0 to ఓకే సార్. 127 క్లాస్ ఏ, 120 to 191 క్లాస్ బి, 190 to 223 క్లాస్ సి, 224 to 239 క్లాస్ సి, 240 to 255 క్లాస్ సి. In that one, zero ఓకే and సార్. zero network and 127 network excluded. ఆ జీరో నెట్వర్క్ కూడా స్పెసిఫిక్ గా మీకు ఇక్కడ వస్తుంది, అది రాకుండా అవ్వదు. జీరో అనేది డిఫాల్ట్ రూటింగ్ యూజ్ చేస్తారు, అది మన బీబీసీలో కూడా వస్తుంది. ఓకే ఆ సార్. టైం వచ్చింది నేను చెప్తాను. 0.0.0. ఓకే సార్. ఇయర్ క్లాస్ ఏలో తీసుకుంటే ఎన్ని ఆక్టెట్స్ ఉంటాయి? ఎవ్రీ ఐపీ అడ్రస్ ఎన్ని ఆక్టెట్ ఉంటాయి? మా 4 ఆక్టెట్స్ ఉంటాయి. 4. 1 2 3 4. ఈ క్లాస్ ఏలో ఫస్ట్ ఆక్టెట్ వచ్చి నెట్వర్క్ పోర్షన్, మిగిలిన 3 హోస్ట్ పోర్షన్. అంటే నెట్వర్క్ పోర్షన్ లో 8 బిట్స్ ఉంటాయి, హోస్ట్ పోర్షన్ లో 24 బిట్స్ ఉంటాయి. ఓకే సార్. క్లాస్ బిలో 2 నెట్వర్క్ పోర్షన్ ఉంటాయి, 2 హోస్ట్ పోర్షన్ ఉన్నాయి. అంటే నెట్వర్క్ బిట్ 16 ఉంటాయి, హోస్ట్ బిట్ 16 ఉంటాయి. క్లాస్ సిలో n డాట్ n డాట్ n డాట్ n, n మీన్స్ నెట్వర్క్, h మీన్స్ హోస్ట్ పోర్షన్. క్లాస్ సిలో 3 నెట్వర్క్ పోర్షన్, 1 హోస్ట్ పోర్షన్, 24 నెట్వర్క్ బిట్స్, 1 హోస్ట్ బిట్. యూస్ టు ఓకే సార్. ఓకేనా? ఓకే సార్.